తెలుగు ప్రేక్షకుల నమస్కారం. నేను మీ ప్రసాద్ గండియాల. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గడిచిన కొద్ది రోజులుగా పర్యటనలు చేపడుతున్నారు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే గతంలో కాంగ్రెస్ కు ఎక్కువగా బలమున్న చోటుగా చెప్పుకునే ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా కార్యకర్తలతో సమీక్షలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలో విస్తృత స్థాయి సమీక్షలు చేపట్టి పార్టీలో లోట్లు పాట్లు ఏంటి, భవిష్యత్తులో ఎలా వీటన్నిటిని అధిగమించాలని నేరుగా కార్యకర్తల్ని అడిగి వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వివాదంతో పాటు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉండడంతో షర్మిల ఏది చేసిన ప్రస్తుతం చర్చనీయాంశంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పర్యటనకు నిన్నటి రోజున వైఎస్ షర్మిల శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అయితే రావడం అయితే జరిగింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని రకాల అంశాలను మనం ఒకసారి చర్చిస్తే, ఏదైతే మే నెల 20వ తారీఖున ఉత్తరాంధ్రలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యి ఎవరైతే కేంద్ర మాజీ మంత్రి అయిన కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో, అలాగే మాజీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి పద్మశ్రీ ఆధ్వర్యంలో ఏదైతే 26 జిల్లాలకు చెందిన వైసీపీ ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నారో వీరంతా కూడా సమావేశమై షర్మిల నాయకత్వం తమకి వద్దు, షర్మిల వల్ల పార్టీ ఇంప్రూవ్ అవ్వడం లేదు, కేవలం జగన్ని తిట్టుకోవడానికి మాత్రమే షర్మిల కాంగ్రెస్ ను వాడుకుంటున్నారని చెప్పి ఎవరైతే సోకాల్డ్ వైసీపీ కాంగ్రెస్ నేతలంతా ఉన్నారో వీరందరూ కూడా సమావేశమై ఒక రకమైన మెమోరాండాన్ని ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారానికి అయితే ఒక రకమైన వినతి పత్రమే అని చెప్పుకోవాలి. అలాంటి వినతి పత్రాన్ని అయితే అందించారు. అయితే అన్ని జిల్లాల కాంగ్రెస్ శ్రేణుల మనోగతాన్ని విన్న కిల్లి కృపారాణి ఎవరైతే ఈ వినతి పత్రాన్ని అందుకున్నారో అందులో విషయాన్ని ఏఐసిసి పెద్దలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే లాంటి వారికి ఈ విషయాన్ని చేరవేస్తానని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లో ఉన్న ఇబ్బందులను హైకమాండ్ కు తెలియజేస్తానని మే నెల 20వ తారీఖున విశాఖపట్నంలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులన్నీ ఇచ్చిన సమాచారాన్ని ఆ రోజు కృపారాన్ని కలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికైతే స్టోర్ చేసుకున్నారు. తర్వాత ఏం జరిగిందన్నది ప్రస్తుతం అప్పటికి సస్పెన్స్ గా మారింది. ఈ రోజు కూడా దాంతో అప్డేట్ లేదు. మొత్తానికి అదలా గడిచిన నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంపై షర్మిల ఫోకస్ పెట్టడం, సుడిగాలి పర్యటనలు చేయడం, ఎవరైతే సోకాల్డ్ నేతలు షర్మిల నాయకత్వం వద్దు అని వ్యతిరేకించారో వారంతా కూడా ఈ షర్మిల టూర్ లో పాల్గొంటారన్న క్వశ్చన్ మార్క్ కూడా గడిచిన కొద్ది రోజులుగా నడిచిన పరిస్థితి. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ లో అంత మాత్రంగా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అరకొరగానే ఉన్నారు. ఆ ఉన్న అరకొరలో కొద్దో గొప్ప చెప్పుకోదగ్గ నేతలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే ఉందని చెప్పుకోవాలి. అలాంటి నేతలు కృపారాణి కానీ, సోకాల్ నేతలు కానీ వీరంతా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిల ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నేతలంతా కూడా వీరంతా కూడా పూర్తిగా షర్మిల కార్యక్రమానికి డొమ్మా కొట్టేశారు. ఎక్కడ కూడా వీరు మెయిన్ ఫ్రేమ్ లో కనబడే పరిస్థితి, షర్మిల కార్యక్రమంలో కనబడే పరిస్థితి, పూర్తిగా మ్యూట్ అయిపోయారు. మమ్మల్ని ఎక్కడ ఇన్విటేషన్ ఇవ్వలేదు, అందుకే తామెవరు కూడా షర్మిల కార్యక్రమాన్ని హాజరవ్వలేదని చెప్పి చూచాయిగా అక్కడ ఉన్న మీడియాకి చెప్పేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్నటి రోజున షర్మిల శ్రీకాకుళంలో తన పర్యటన ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర పర్యటన అంతటి ముగించుకొని మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఎక్స్క్లూజివ్ గా తెలుగు వన్ షర్మిలను ప్రశ్నించడం అయితే జరిగింది. ఎందుకు షర్మిల వెంట ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ లేరు అని ప్రశ్ననైతే తెలుగు వన్ న్యూస్ షర్మిలకు సంధించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రశ్నకు షర్మిల బదులిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తన యొక్క నాయకత్వాన్ని వెనక నుండి పొడిచే అనేక మంది నేతలు ఉన్నారని, తాను మాత్రం కేవలం రాహుల్ గాంధీ కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి ఇంత క్లిష్టమైన బాధ్యతలను తీసుకున్నానని, దాటిని తూచా తప్పకుండా పాటించేందుకే ప్రయత్నిస్తున్నానని, మిగిలినవి ఏ రకంగా జరిగినా దాన్ని నేను పట్టించుకోనని చెబుతూనే ఎవరైతే ఇలాంటి పార్టీ విద్రోహక చర్యలు చేపడుతున్నారో, అంటే డుమ్మాకొట్టలు లాంటివి కాకపోయినా భవిష్యత్తులో ఇంకా ఉధృతమైనవి ఏ రకమైన చర్యలు చేపట్టినా వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఒక స్పష్టమైన హెచ్చరిక వైఎస్ షర్మిల అయితే నిన్నటి రోజున ఎవరైతే సోకాల్ షర్మిలను వ్యతిరేకిస్తున్న నాయకులందరినీ కూడా
ఒక రకమైన వార్నింగ్ అని చెప్పుకోవాలి. షర్మిల అయితే నిన్నటి రోజున వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కిల్లి కృపారాణి నెక్స్ట్ స్టెప్ ఏమి తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఎవరైతే రాష్ట్రంలో ఉన్న చోటామోటా కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం కృపారాణి ఆధ్వర్యంలోనే ఈ క్యాంపెయినింగ్ అంతా నడుస్తున్న పరిస్థితి. రీసెంట్ గా జరిగిన ఉత్తరాంధ్ర మీటింగ్ లోనే అయితేనేమి, ఏవైతే కాంగ్రెస్ సంబంధించిన కొన్ని రకాల షర్మిల లేని డయాస్లు అయితే ఉన్నాయో ఆ డయాస్ లో ఉన్న లీడ్ పొజిషన్ ని కృపారాణి ఆక్యుపై చేసుకుని ప్రస్తుతం ఆ పొజిషన్ అంతా హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కృపారాణి పార్టీ వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడుతున్నారా? ఇన్ కేస్ ఆవిడే పార్టీ వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడితే షర్మిల ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. చోటామోటా నాయకులు ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ లో నడుస్తున్న ఈ కోల్డ్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే షర్మిల వర్సెస్ కృపారాణి వీరిద్దరి మధ్య నడుస్తున్న అంతర్యుద్ధం ఆల్రెడీ ఏఐసిసి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చేరింది. భవిష్యత్తులో దీన్ని చెక్ పెడతారా, కంటిన్యూ చేస్తారా ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా నడుస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఎవరైతే చోటామోటా నేతలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ, ఆ పార్టీ ద్వారా తమ పొలిటికల్ మైలేజ్ ను పెంచుకోవాలని చెప్పి మిగిలిన పార్టీలో స్థానం పొందిన చాలా మంది నేతలు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో తమ పొజిషన్ కోసం వెంపర్లాడుతూనే ఉన్నారో ప్రయత్నిస్తూనే ఉన్నారో, అది నడుస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇంతమంది వెంపర్లాడుతున్న సరైన నాయకత్వాన్ని ఎక్కడా ప్రోత్సహించడం లేదు, పార్టీని ముందుండి నడిపి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే వ్యక్తులను ఎక్కడ పార్టీ విలువ ఇవ్వడం లేదు, షర్మిల ఇందుకే ఎలాంటి వ్యవహారమే నడుపుతున్నారని చెప్పి ఎవరైతే ప్రస్తుతం షర్మిలను వ్యతిరేకిస్తూ కృపారాణి ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాంగ్ అంతా ఉన్నారో వీరంతా కూడా ఇదే నినాదాన్ని అయితే చెప్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ కి సంబంధించి అనేక చోట్ల పార్టీ కార్యాలయాలు అంటూ, అదేవిధంగా అనేక ఆస్తులు కూడా ఉన్నాయని, వీటన్నిటి వ్యవహారాలు కూడా పెద్ద ఎత్తున డబ్బు కూడా పక్కదారి పడుతుందంటూ ఇలాంటి పదునైన విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విమర్శలన్నీ పెరిగితే భవిష్యత్తులో పార్టీ విద్రోహక చర్యగా మారుతుందా, లేదా ఈలోగానే అధిష్టానం ఈ జరుగుతున్న డ్యామేజ్ అంతటిని గుర్తించి ఏమైనా రిపేర్ చేస్తుందా? ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.